Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి. సో 7 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని ఈ యొక్క ప్రాబ్లం 2018వ సంవత్సరంలో మార్చిలో అడిగాడు. ఏపీ స్టేట్లో అడగడం జరిగింది. అలానే 2017లో తెలంగాణ స్టేట్లో అడిగాడు. మరి చూద్దాం. అయితే కొద్దిగా లెంతీ ఉంటుంది, మరి ఈజీని ఆల్రెడీ ప్రీవియస్ మెథడ్స్ చేసినదే ఇక్కడ అప్లై చేస్తాం. ఓకే, సో ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ 0 to π/2 x by sin x plus cos x into dx is equal to ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, దాన్ని ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ప్రూవ్ దట్ అని అంటుంటాడు కదా. ఎస్, ప్రూవ్ దట్ అని కూడా అనొచ్చు, నో ప్రాబ్లం. ఒక్కొక్కసారి ఇది ఇవ్వడు, ప్రూవ్ దట్. ఓకే, సో మరి చేద్దాం. ఇలాంటి మోడల్ ఉన్నప్పుడు నేను ఏం చెప్పానంటే న్యూమరేటర్లో ఎక్స్ ఉంది, డినామినేటర్ సైన్ ఆఫ్ ఎక్స్ కాస్ ఆఫ్ ఎక్స్ ఉంది. ఓకే, సో ఇలాంటప్పుడు మనం ఫార్ములాని అప్లై చేస్తాం. ఏ ఫార్ములా అంటే చూడండి, ఇంటెగ్రల్ 0 to a f of x into dx is equal to ఇంటెగ్రల్ 0 to a f of a minus x అవుతుంది. అంటే ఎక్స్ ఉన్న చోట ఏ మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఎక్స్, ఇది 0 to a అనమాట. ఏ అంటే π/2 మైనస్ ఎక్స్, అంటే ఎక్స్ ప్లేస్లో π/2 మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, మరి చూడండి. సో ఫస్ట్ నేను మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని ఐ అనుకుంటున్నాను. లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π/2 x by sin x ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, మరి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్ ప్లస్లో π/2 మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దీనికి ఒక నంబర్ ఇచ్చేద్దాం. చూడండి, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1 అవుతుంది. ఓకే, మరి ఎక్స్ ప్లస్లో π/2 మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. I is equal to 0 to π/2 x ప్లస్లో π/2 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై, మళ్ళీ ఎక్స్ ప్లస్లో π/2 మైనస్ ఎక్స్ అంటే సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ప్లస్ అగైన్ కాస్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇంటూ పక్కన డిఎక్స్ ఉంటుంది. మరి నెక్స్ట్ చూద్దాం సార్. π/2 మైనస్ ఎక్స్ అంటే అట్లానే ఉంటుంది, ఎందుకంటే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ లేదు కాబట్టి. I is equal to integral 0 to π/2 into π/2 minus x divided by, మీకు ఆల్రెడీ చెప్పాను 90 మైనస్ అనేది సో ఫస్ట్ క్వాడ్రంట్ అని చెప్పాను. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్, సైన్ పాజిటివ్, కాస్ పాజిటివ్, టాన్ పాజిటివ్, సీకెంట్ పాజిటివ్. ఓకే, మరి నెక్స్ట్ ఏంటంటే 90లో ఉన్నప్పుడు మనం చేంజ్ చేయొచ్చు. ఎవరిని అంటే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ని. ఇన్ 90 then the trigonometric function will be changed. That means sin becomes cos, cos becomes sin అవుతుంది. ఓకే, కాబట్టి 90 ఉంది కాబట్టి సైన్ ఏమవుతుందంటే కాస్ అవుతుంది సార్, అంటే కాస్ ఎక్స్ ప్లస్ మళ్ళీ కాస్ ఏమవుతుంది సైన్ ఎక్స్ అయిపోతుంది, చేంజ్ అయిపోతుంది. అవునా? ఓకే, ఇంటూ పక్కన ఏముందంటే డిఎక్స్. మరి నెక్స్ట్ ఏం చేయాలో ఒకసారి చూద్దాం. చూడండి, సో దీన్ని స్ప్లిట్ చేసేద్దాం. ఓకే, π/2ని దీనికి మళ్ళీ ఎక్స్ని దీనికి ఇచ్చేద్దాం. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 డివైడెడ్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ అవుతుంది ఇంటూ డిఎక్స్. అలానే π/2 దీనికి కూడా వస్తుందిగా, π/2 దీనికి కూడా వస్తుంది. ఓకే, మరి మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటెగ్రల్ 0 to π/2 ఎక్స్ డివైడెడ్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ అవుతుంది ఇంటూ డిఎక్స్. ఓకే, మరి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఇంకా
ఈ π/2 కాన్స్టెంట్ కదా, అవుట్ సైడ్ రాసేద్దాం. మరి ఈ x/sin x ప్లస్ కాస్ ఎక్స్ ఆర్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇది వచ్చేసింది, అవునా? ఓకే, అంటే దాన్ని ఐ అనుకోవచ్చు సార్. సో దట్ ఈస్ ఐ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా π/2 ఇక్కడ కాన్స్టెంట్ అనేది అవుట్ సైడ్లో రాస్తున్న 0 to π/2, ఇంకా మిగిలింది 1/cos x ప్లస్ సైన్ ఎక్స్ అవుతుంది ఇంటూ డిఎక్స్ అవుతుంది, మైనస్ ఇదంతా ఐ సార్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ 1 నుంచి. చూడండి, 0 to π/2 x/sin x ప్లస్ కాస్ ఎక్స్, x/sin x అయినా రావచ్చు, ఫస్ట్ కాస్ మీ చాయిస్. అంటే ఇక్కడ ప్లస్లో ఉంది కాబట్టి సో ఎలా అయినా ఒకటే, ఫ్రమ్ 1 అని చెప్పచ్చు. ఓకే, మరి ఈ మైనస్ ఐ అనేది లెఫ్ట్ సైడ్లో వస్తే ప్లస్ ఐ అవుతుంది. ఓకే, చూద్దాం. ఐ ప్లస్ ఐ రాసేస్తున్నాను. ఐ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా π/2 ఉంది, ఇంటెగ్రల్ 0 to π/2, అలానే 1/cos x ప్లస్ sin x ఇంటూ డిఎక్స్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఐ ప్లస్ ఐ 2i సార్. 2i ఈజ్ ఈక్వల్ టు π/2 ఇంటెగ్రల్ 0 to π/2, ఇది ఇలానే రాస్తున్న 1/cos x ప్లస్ sin x dx. ఓకే, ఐ ప్లస్ ఐ 2a కాబట్టి నెక్స్ట్. సో ఈ 2 అనేది అటు సైడ్ పోతే బై 2 అవుతుంది, ఆల్రెడీ π/2 ఉంది, π/4 అవుతుంది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు π/4 ఇంటెగ్రల్ 0 to π/2 1/cos x ప్లస్ sin x ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా మనం దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి, అవునా? ఎస్, అంటే ఇదంతా మనం ఎలా చేయాలి అంటే, ఆల్రెడీ నేను ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో 1/sin x కాస్ ఎక్స్ లేకుంటే కాన్స్టెంట్ డినామినేటర్లో వచ్చినప్పుడు నేను ఒక మెథడ్ని అప్లై చేయమని చెప్పాను. సో దాన్నే నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ అని అక్కడ చెప్పాను. మరి సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏంటి? ఈ మోడల్లో పుట్ x ఈజ్ ఈక్వల్ టు tan x, పుట్ tan x/2 ఈజ్ ఈక్వల్ t అనుకోమని చెప్పాను, అవునా? ఎస్, మరి అందులో నుంచి sin xని కాస్ ఎక్స్ని డిఎక్స్ని ఈ మూడింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చేద్దాం. ఓకే, మరి చూడండి. సో ఇలాంటి మోడల్లో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఇంటెగ్రల్ 0 to π/2 1/cos x ప్లస్ sin x, ఈ వాల్యూ కనుక్కోవాలి సార్. ఓకే, ఈ వాల్యూ కనుక్కొని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మరి ఇలాంటి మోడల్కి సబ్స్టిట్యూషన్ చెప్పాను కదా, tan x/2 ఈజ్ ఈక్వల్ టు t. పుట్ tan x/2 ఈజ్ ఈక్వల్ టు t. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తాం, ఎందుకంటే dx కావాలి, xతో డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. tan x యొక్క డిఫరెన్షియేషన్ సీకెండ్ స్క్వేర్ x అవుతుంది, కాబట్టి సీకెండ్ స్క్వేర్ x/2. మళ్ళీ దేన్ని x అనుకుంటాం, దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి, డిఫరెన్షియేషన్ ఇంటూ అని చేయాలి. x అని దేన్ని అనుకున్నాం, x/2. x/2 యొక్క డిఫరెన్షియేషన్ 1/2, కాబట్టి అది ఇంటూలో రాయాలి. మళ్ళీ ఇంకా టీని ఎక్స్తో చేస్తే dt/dx అవుతుంది. ఓకే, మరి సీకెంట్ స్క్వేర్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్లో మనకు తెలుసు, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా 1, అప్పుడు సీకెంట్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా. కాబట్టి ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ x/2 అవుతుంది. ఆ 1/2 అటు సైడ్ ఇంటూ 2 అవుతుంది, dx ఇజ్ ఈక్వల్ టు 2dt రాయొచ్చు, అవునా? ఓకే, చూడండి, బై డిఎక్స్ అనేది ఇంటూ డిఎక్స్ అవుతుంది, 1/2 ఇంటూ 2 dt. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, ఈ 1 అంతా మనం నోట్ చేసుకోవాలి, మన ప్రాబ్లం 1 అని, ఈక్వేషన్ 1 2 అదంతా గుర్తుపెట్టుకోవాలి.
మరి చూద్దాం చూడండి నెక్స్ట్. సో 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ బై టూ అంటే సార్ tan ఎక్స్ బై టూ అంటే టీ, tan స్క్వేర్ అంటే టీ ఇంటూ టీ, టీ స్క్వేర్ అవుతుంది. కాబట్టి 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 డిటి. ఇక్కడ నుంచి నాకు డిఎక్స్ కావాలి. సో ఏమవుతుందంటే 2/1 + t² dt. అంతే కదా. ఇటు సైడ్ 1 + t² ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. ఓకే, డిఎక్స్ని కనుక్కున్నాను. మనం ఈ ప్రాబ్లం చేయాలంటే డిఎక్స్ కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో, సైన్ ఎక్స్ కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో, కాస్ ఎక్స్ కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ. అప్పుడు ఇంటిగ్రేషన్ ఈజీ అవుతుంది. మరి చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే సైన్ ఎక్స్ని కనుక్కుంటున్నా. సైన్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఫార్ములా 2 tan t/2 డివైడెడ్ బై 1 + t² అవుతుంది. కాబట్టి సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ tan t/2 అంటే ఏమవుతుంది, టీ అవుతుంది, డివైడెడ్ బై ఇంకా 1 + t² ఇలానే రాస్తున్నా. ఓకే, మరి సైన్ ఎక్స్ కూడా టీలో వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు కాస్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 - tan స్క్వేర్ ఎక్స్ బై టూ బై 1 + tan స్క్వేర్ ఎక్స్ బై టూ. సో ఇక్కడ ఫార్ములా కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 - tan స్క్వేర్ అంటే టీ స్క్వేర్ కదా. సో 1 - t² బై 1 + t² అవుతుంది. ఓకే, సరే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, డిఎక్స్ వాల్యూస్ అన్నిటినీ నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, మరి చూడండి. అలానే ఇంకొక చిన్న పాయింట్, ఎప్పుడైతే మనం ఇంటిగ్రేషన్ చేసామో అంటే వేరియబుల్స్ని ఎక్స్ నుంచి టీలేట్ చేసాం, అలానే లిమిట్స్ని కూడా చేంజ్ చేయొద్దు. ఈ యొక్క డెఫినెట్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లు ఎస్ చేయాలి. వేరియబుల్స్తో పాటు లిమిట్స్ని చేంజ్ చేయాలి. మరి లోయర్ లిమిట్ ఏమవుతుందో చూద్దాం. లోయర్ లిమిట్ కదా. ఇఫ్ లోయర్ లిమిట్, లోయర్ లిమిట్ ఏంటి, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 కదా లోయర్ లిమిట్. ఓకే, ఈక్వేషన్ 2 గురించి డిస్కస్ చేస్తున్నా. సో అప్పుడు ఎక్స్ 0 అయినప్పుడు టీ ఏమవుతుంది సార్, ఇది ఫస్ట్ టీ ఇజ్ ఈక్వల్ టు tan x/2. ఎక్స్ అంటే 0 కదా, కాబట్టి tan 0/2 అని. సో tan 0/2 అంటే tan 0 అని, tan 0 అంటే 0 అని. ఓకే, ఎందుకు sin 0/cos 0, sin 0 అంటే 0, cos 0 1 అవుతుంది, 0/1 అంటే 1. కాబట్టి ఇక్కడ 0. నెక్స్ట్ ఇప్పుడు అప్పర్ లిమిట్ చూద్దాం. అప్పర్ లిమిట్ ఏంటి, π/2 ఉంది. అప్పర్ లిమిట్ x is equal to π/2. దట్ ఇంప్లైస్ అప్పుడు t ఏమవుతుంది, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. t is equal to tan ఏంటి 5/2/2 π/4 అవుతుంది. అలానే చూస్తున్నా చూడండి, tan π/2 రాశాను, మళ్ళీ /2 ఉంటుందిగా, /2 ఉంటుంది, ఎక్స్ ప్లేస్లో మాత్రమే. అప్పుడు tan π/4 అవుతుంది, అంతే కదా. సో π/2/2/1 ఏం లేదంటే అంటే π/2 ఇంటూ 1, 2/1 అనేది ఏమవుతుంది, 1/2 అంటే π/4. అదే. ఓకే, మరి tan 45 ఎంత సార్ అంటే 1, cot 45 కూడా 1. ఓకే, సో అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు 1 ఫైనల్గా. ఓకే, ఇక్కడ ఇంకొక స్టెప్ రాసుకోండి. t ఈజ్ ఈక్వల్ టు 0 లోయర్ లిమిట్, t ఈజ్ ఈక్వల్ టు 1 అప్పర్ లిమిట్. ఓకే, ఇప్పుడు నేను ఈ యొక్క వేరియబుల్స్ని అలానే లిమిట్స్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 ఇంప్లైస్ చెప్పండి, i ఈజ్ ఈక్వల్ టు π/4 అలానే ఉంటుంది. ఇంటెగ్రల్ 0 టు చెప్పండి. ఇప్పుడు లోయర్ లిమిట్ ఏంటి, 0 మారిపోయింది సార్, 0 to 1 అప్పర్ లిమిట్.
నెక్స్ట్ 1/cos x ప్లస్ sin x. cos x రాసుకుందాం ఫస్ట్, మళ్ళీ sin x మళ్ళీ dx రాసుకుందాం. cos x అంటే సార్ ఇదో ఇక్కడ 1 - t²/1 + t² ప్లస్ sin x 2t/1 + t² ఇంటూ dx 2/1 + t² dt అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకా జాగ్రత్తగా మనం సింప్లిఫికేషన్ చేద్దాం. I = π/4 ఇంటిగ్రల్ 0 to 1. ఎల్సిఎం ఏమవుతుంది సార్ దీనికి? ఎల్సిఎం 1 + t². ఇప్పుడు డైరెక్ట్గా ఎల్సిఎం సేమ్ న్యూమరేటర్స్ని యాడ్ చేద్దాం. 1 - t² + 2t ఇంటూ 2/1 + t² dt. I = π/4 ఇంటిగ్రల్ 0 to 1. ఇప్పుడు ఇది న్యూమరేటర్ కదా, రివర్స్ అవుతుంది కదా, 1 + t² డివైడెడ్ బై 1 - t² ప్లస్ 2t. అవునా? ఇంకా పక్కన ఏముంది? 2/1 + t² ఇంటూ dt. మరి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 1 + t² 1 + t² క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ చూద్దాం. π/4 ఇంటిగ్రల్ 0 to 1. 2 కాన్స్టెంట్ కదా, ఇక్కడ మనం ఈ 2 అవుట్ సైడ్లో రాసేద్దాం. ఇంకా 1/ ఫస్ట్ -t² రాద్దాం, మళ్ళీ 2t, మళ్ళీ +1 రాసి dt రాద్దాం. మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 1s 2 టైమ్స్ క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి. సో I = π/ ఇంకా 2 ఉంటుంది. అవునా? ఓకే, π/2. నెక్స్ట్ 0 to 1 1/, ఇంకా మనం ఏం చేయాలంటే ఈ యొక్క డినామినేటర్ని సంథింగ్ a + b² లాగా రాసుకోవచ్చు. అవునా? అట్లా రాసుకోవాలంటే మనం కొద్దిగా క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడండి, సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ని ఫస్ట్ కామన్ తీస్తున్నా డినామినేటర్లో. సో అప్పుడు +t² అవుతుంది, అక్కడ +2t -2t, అలానే +1 -1 అవుతుంది dt. ఓకే, ఇప్పుడు ఈ మైనస్ అవుట్ సైడ్ రాస్తున్నా. సో I = π/2 మైనస్ అవుట్ సైడ్ రాసా ఇంటిగ్రల్ 0 to 1 1/t² -2t -1 dt. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇది a - b² లాగా లేదు సార్. t² -2t ఇక్కడ +1 ఉంటే బాగుండేది. అవునా? డైరెక్ట్గా a - b² అలా రాయొచ్చు, ఇప్పుడు రాయలేదు. కాబట్టి దాన్ని కొత్తగా ఆలోచించాలంటే సంథింగ్ x² - a² లాగా, లేకుంటే a² - x² లాగా. సో అందుకోసం నేను ఒక సింపుల్ ట్రిక్ ఆల్రెడీ ఇంతకుముందు చాప్టర్లో చెప్పాను, చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కొద్దిగా అరేంజ్మెంట్ చేయడం. a² a అంటే t కదా, ఓకే, -2a అంటే tనే, b అంటే ఏం లేదు అంటే 1 ఇక్కడ 2ab, ఇక్కడ b అంటే 1 అనమాట, ఏం లేదంటే. ఇప్పుడు ఇదే b కదా, ఈ bని యాడ్ చేయి సబ్స్ట్రాక్ట్ చేయి అంటే 1² -1². ఈ ఆల్రెడీ -1 అట్లనే ఉంటుంది సార్ dt. నాకు +1 రావడానికి ఇలా చేశా. మళ్ళీ +1 -1 క్యాన్సిల్, t² -2t -1 ఇదే వచ్చేది. కాబట్టి సో I = -π/2 ఇంటిగ్రల్ 0 to 1 1/, చూడండి ఇక్కడ వరకు ఏమవుతుంది సార్, ఇక్కడ వరకు a - b² అంటే t -1². ఇక -1 -1 అవునా, -2 అవుతుంది సార్. ఓకే, dt -1² మైనస్ అవుట్ సైడ్లో ఉంది, 1² అంటే 1 -1 అంటే -2ని. ఓకే, సో మరి ఇప్పుడు చూడండి ఫార్ములా ఇంటెగ్రల్ 1/x² - a², ఇది స్క్వేర్లో ఉంది, ఇక్కడ 2 రావాలి అంటే 2ని హోల్ స్క్వేర్ లాగా చేయాలి, √2 రాసుకో.
I is equal to minus pi by 2 integral 0 to 1 by t minus 1 హోల్ స్క్వేర్ మైనస్ దాన్ని రూట్ 2 హోల్ స్క్వేర్గా రాసుకో సార్, పక్కన డిటి రాశాను. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. చూడండి, సో ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అవ్వడం కోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మైనస్ని కామన్ తీస్తున్నా, అప్పుడు ఆ మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. మరి చూడండి ఎలానో, ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై బై 2 రాశాను, ఇంటెగ్రల్ 0 to 1 బై మైనస్ కామన్ తీసాను, అంటే ఇక్కడ ఉన్న మైనస్ రూట్ 2 ప్లస్ అవుతుంది, అంటే రూట్ 2 హోల్ స్క్వేర్, ఇక్కడ ఉన్న ప్లస్ అనేది మైనస్ అవుతుంది, ఇంటూ పక్కన డిటి ఉంటుంది సార్. ఓకే, మరి దట్ ఈజ్ ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై బై 2 ఇంటెగ్రల్ 0 to 1, ఇక్కడ చేసేయండి క్యాన్సిల్, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, 1 by square root of root 2 whole square minus t minus 1 whole square into dt. ఓకే, ఇప్పుడు ఇంకా ఇంటిగ్రేషన్ చేయాలి సార్ మనం. ఇది ఫార్ములా చూడండి ఎలా ఉందంటే, ఇంటెగ్రల్ 1 బై ఏ స్క్వేర్, ఇక్కడ ఏ అంటే రూట్ 2 కదా, బి అంటే ఇక్కడ ఎక్స్, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, 1 by 2a log of formula mod a plus x by a minus x. ఇక్కడ ఆల్రెడీ చేశాను కదా, ఏ అంటే రూట్ 2 ఉండేది అనమాట, సబ్స్టిట్యూట్ చేస్తే పై బై 2, సో 1 by 2a, ఏ అంటే రూట్ 2 సార్, ఇంటూ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్, ఏ అంటే రూట్ 2 ప్లస్ ఎక్స్ అంటే సార్ టీ మైనస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ 2 ఏ మైనస్ ఎక్స్ మైనస్. కాబట్టి సో 1 బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 by 2 ఏ అంటే రూట్ 2 లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ ఎక్స్, ఏ అంటే రూట్ 2 ప్లస్ ఎక్స్ బై రూట్ 2 మైనస్ ఎక్స్, రూట్ 2 రాసాను మైనస్ ఎక్స్, ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసేయండి. ఓకే, మైనస్ టీ మైనస్ మైనస్ ప్లస్ 1 డైరెక్ట్గా రాసాను. మరి ఇంటిగ్రేషన్ చేశాను కదా, లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి 0 to 1. సో ఐ ఈజ్ ఈక్వల్ టు పై బై, ఇక్కడ ఏమవుతుందంటే 2 into 4 రూట్ 2 అవుతుంది, లాగ్ ఆఫ్, ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో ఎక్స్ ప్లేస్లో సారీ టీ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, రూట్ 2 ప్లస్ 1 మైనస్ 1 బై రూట్ 2 మైనస్ టీ ప్లేస్లో 1 కదా, 1 ప్లస్ 1, అప్పర్ లిమిట్ అయిపోయింది, మైనస్ లోయర్ లిమిట్, ఇప్పుడు టీ ప్లేస్లో 0 చేయండి, log of root 2 plus 0 minus 1 by root 2 minus 0 plus 1. I is equal to pi by 4 root 2. ఇక్కడ మైనస్ 1 ప్లస్ 1 రెండు క్యాన్సల్, లాగ్ ఆఫ్ రూట్ 2 బై రూట్ 2, మళ్ళీ రెండు క్యాన్సల్, రూట్ 2 మైనస్ లాగ్ ఆఫ్, ఇక్కడ మిగిలింది రూట్ 2 మైనస్ 1 బై రూట్ 2 ప్లస్ 1. ఓకే, ఇంకా అక్కడ ఏముండదు, లాగ్ 1 వాల్యూ 0. I is equal to pi by 4 root 2. నెక్స్ట్ లాగ్ 1 మైనస్, అది అట్లనే రాస్తున్నా, log of square root of 2 minus 1 by square root 2 plus 1. ఇంకా అంతా మనం ఆన్సర్ కోసం మన ప్రయత్నం. మరి చూడండి, సో I is equal to pi by 4 into root 2, log 1 అంటే 0 మైనస్ log of root 2 minus 1 by
√2 ప్లస్ 1. ఓకే, ఈ మైనస్ అనేది ఇటు సైడ్ పోతుంది, ఇన్వర్స్ కదా. ఓకే, సో ఇప్పుడు చూడండి దీన్ని ఇంకొక స్టెప్ రాస్తున్నా. ఈ ఇన్వర్స్ క్యాన్సిల్ అవ్వడం కోసం ఎలానో ఒక్కసారి. సో లాగ్ ఏ బై బి ఉందనుకోండి, మైనస్ మైనస్ లాగ్ ఏ బై బి ఇట్లా ఉంది. దీన్ని నేను బి బై ఏ రాయొచ్చు. దీన్ని ఎందుకో చూద్దాం. మైనస్ కామన్ తీయండి. సో లాగ్ ఏ మైనస్ లాగ్ బి అవుతుంది. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేయండి. లాగ్ ఏ మైనస్ మైనస్ ప్లస్ లాగ్ బి అవుతుంది. అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఉంది, లాగ్ ఏ బై బి. కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు మనం లాగ్ ఏ బై బి ఉంది కదా, మైనస్ లాగ్ ఏ బై బిని లాగ్ బి బై ఏ రాయొచ్చు. అవునా, లాగ్ బి బై, ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎలా వచ్చిందంటే మైనస్ కామన్ తీసాను, లాగ్ ఏ మైనస్ లాగ్ బి, మైనస్తో మల్టిప్లై చేసి. ఇప్పుడు సేమ్ టెక్నిక్ చూడండి. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. అవునా, సరే. ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి, ఇదో ఈ స్టెప్పే అనుకోండి, ఈ స్టెప్పే అనుకోండి. ఈ స్టెప్ నుంచి మైనస్ లాగ్ ఏ బై బి ఉంది. దీన్ని ఏం రాయొచ్చు? డైరెక్ట్గా ఆ మైనస్ క్యాన్సిల్ అయిపోయి లాగ్ బి బై ఏ. బి అంటే ఎవరు? ఇది ఏ, ఇది బి కదా. సో ఇట్లా రాసేయండి. లాగ్ లాగ్ బి అంటే ఇదే కదా, √2 ప్లస్ 1 బై √2 మైనస్ 1. ఇది ఏ బి అంటే మైనస్ లాగ్ ఏ బై బి అనేది లాగ్ బి బై ఏ అవుతుంది. అంటే √2 ప్లస్ 1 బై √2 మైనస్ 1. ఓకే, సో I ఈజ్ ఈక్వల్ టు పై బై 4√2, పై బై 4√2 ఇంటూ. ఓకే, సో ఇప్పుడు పై బై 4√2 కదా. ఇంకా నేను ఏం చేస్తున్నా అంటే ఇంకా రేషనలైజింగ్ చేస్తున్నాను చూడండి. సో లాగ్ ఆఫ్ √2 ప్లస్ 1 బై √2 మైనస్ 1 ఇంటూ. రేషనలైజింగ్ అంటే డినామినేటర్లో ఉన్నదాన్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. అంటే √2 ప్లస్ 1 బై √2 మైనస్ 1. ఓకే, మరి నెక్స్ట్ పై బై 4√2 లాగ్ ఆఫ్ √2 ప్లస్ 1, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది కదా, అంటే √2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది సార్. ఓకే, డివైడెడ్ బై డినోమినేటర్లో ఏముంది? డినోమినేటర్లో ఏ ఇంటూ ఏ స్క్వేర్ లాగా ఉంది కదా, ఇక్కడ కూడా మనం ప్లస్ని యాడ్ చేయాలి. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. డినోమినేటర్ ఏ ఫామ్లో ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాయొచ్చు. ఓకే, ఏ స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఓకే, I ఈజ్ ఈక్వల్ టు ఇంకా పై బై 4√2 ఇంటూ లాగ్ ఆఫ్. సో √2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, అక్కడ 2 మైనస్ 1 అంటే 1 అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ I ఈజ్ ఈక్వల్ టు పై బై 4 ఇంటూ √2. ఇక్కడ మళ్ళీ లాగ్ √2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది కదా, దాన్ని ఏం రాయొచ్చు? 2 ఇంటూ లాగ్ √2 ప్లస్ 1. ఇక 2 1s 2 2s. ఓకే, మన ఆన్సర్ వచ్చేసింది చూడు, పై బై 2√2 లాగ్ ఆఫ్ √2 ప్లస్ 1. ఓకే, సరిపోయింది. కాబట్టి ఇక్కడ రేషనలైజింగ్ చేశాను. డినామినేటర్లో √2 మైనస్ 1 ఉంది, అంటే న్యూమరేటర్ని డినామినేటర్ √2 ప్లస్ 1తో మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి. ఓకే, సో I అంటే మన ప్రాబ్లం. సో దేర్ ఫోర్ 0 టు పై బై 2 x బై sin x ప్లస్ cos x ఇంటూ dx is equal to పై బై 2√2 మళ్ళీ లాగ్ ఆఫ్ √2 ప్లస్ 1. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.